విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జాగారం వాటర్ ఫాల్స్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. యువకులు విజయనగరం కనపాక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, ఆ జాగారం వాటర్ ఫాల్స్ లో ముగ్గురు యువకులైతే గల్లంతయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయనగరం జిల్లా జామి మండలంలో ఉండేటువంటి జాగారం చెక్ డ్యామ్ దగ్గర ఈ రోజు ఉదయం విజయనగరం చెందిన 6 యువకులు ఈత కోసం వెళ్లారు. దీంట్లో ఒకరు మునిగిపోగా ఒకరిని ఇంకోళ్ళు రక్షించే క్రమంలో అలా ముగ్గురు గల్లంత అయిపోయారు. మిగిలిన ముగ్గురు ఒడ్డుకి చేరుకుని సంబంధిత అధికారులకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా తక్షణమే గాలింపు చర్యలు మొదలెట్టారు. 2 మృతదేహాలు దొరికాయి. దీంట్లో ఒకడు అశోక్ గాను 19 సంవత్సరాల యువకుడు అశోక్, రెండో అబ్బాయి షాకిల్ గా గుర్తించారు. వీరందరూ కూడా విజయనగరానికి చెందిన వారు. ఈ రోజు సరదాగా పిక్నిక్ గా వెళ్ళిన క్రమంలోనే ఈ విషయాలను చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ.